రామనారాయణ ప్రాంగణంలో ఉన్న భక్తులకు విజ్ఞప్తి, మరికొద్ది క్షణాలలో 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారిపై హనుమాన్ చాలీసాతో కూడిన లేజర్ షోతో పాటుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దండకంతో కూడిన లేజర్ షో కూడా ప్రదర్శించబడుతుంది. కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హాయ్ అండి, ఈ వీడియో మీరు ఏదో సరదాగా చూస్తున్నారు అనుకోకుండా రాత్రి భోజనాలు అయిపోయాక పిల్లలతో సహా మీ ఫ్యామిలీ అందరూ కూర్చోగలిగితే చక్కగా క్రింద మఠం వేసుకుని కూర్చునండి. గదిలో లైట్ తీసేసి చీకట్లో ఈ ఫోన్ స్టాండ్ పైన కానీ కుర్చీలో కానీ ఉంచుకుని చక్కగా 2 చేతులు నమస్కరించి హనుమంతుణ్ణి మనసులో తలుచుకునండి. చాలా ప్రశాంతంగా ఈ వీడియోని అయితే చూడడం మొదలు పెట్టండి. ఆ రామాయణ కాలంలోనే మీరు ఉండి పక్కన నుంచి చూస్తున్నంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జై శ్రీరామ్. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయసా जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई
सा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि से रागी जयनाथ हृदय महडेरा। रामचंद्र के जय, पवन सुत हनुमान के जय। सिमरन तरय संकट हरना, मंगल मूर्ति रूप। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभो। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभो। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभो। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। హాయ్ అండి, మనసు ఆనంద పరవశంతో తేలిపోయింది కదండి. ఇప్పుడు పంచముఖాంజనేయ స్వామి కథ చూద్దరు. కానీ మనకి రావణ సంహారం గురించి తెలుసు, కానీ మైరావణ సంహారం కోసం పంచముఖాంజనేయ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది నిజానికి నాకు కూడా ఈ లేజర్ షో చూసిన తర్వాతే తెలిసిందండి. సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యదాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం రావణుడు ఆవేశంతో ఊపిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేరండకం నటించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నే గొచ్చెదను. నీ కటాక్షంబునన్ చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకునిపోతాడు. అంజనాదేవి గర్భాన్మయాదేవరుందెంతనేనంతవారన్ దయాశాలివై చూచియున్ దాతవై గదన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవ కున్మంత్రిపై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞాను చెమ్మంట గావించి వాలిని సంపించి కాదు సతిలకు వాసుడి దీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి చూచి ఆనందం పొంగి ఆయుందరం పిచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామముందిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ
ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు. మహాసముద్రాన్ని దాటుకుంటే నీటిలో పడ్డ స్వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు ఇక 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భావులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.
చూసారా అండి ఎంత బాగుందో. ఇక ఫోన్లో చూసేసాం కదా అని మనసు సరిపెట్టేసుకోకండి. ఈరోజు మనం పంచభక్ష పరమన్నాలు తిన్నా అండి మర్నాటికి మన పొట్ట ఖాళీ అయిపోతుంది. కానీ మనం కంటితో చూసిన ఇటువంటి అపురూపమైన దృశ్యాలేనండి మన కట్టె కాలే వరకు కూడా మన గుండెల్లో నిక్షిప్తమై ఉంటాయి. అలాంటివి చూడగలగడం కూడా మన కళ్ళు చేసుకున్న అదృష్టం. మరి ఆ దర్శన భాగ్యం నాకు కలిగింది. మరి నా స్నేహితులుగా కూడా మీరందరూ ఆ ఆనందం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా రామనారాయణం వెళ్ళి రండి. అందరికీ శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.